మీకు ఇలాగ హెయిర్ ఫాల్ అవుతుందా? మీ స్కాల్ప్ కూడా ఇలా థిన్‌గా ఇంకా ఫ్రిజ్జీగా, డ్రైగా ఉందా? మీకు ఇలాంటి స్మూత్, షైనీ, థిక్, లాంగ్ హెయిర్ కావాలా? అయితే ఈ వీడియో మీకోసమే. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిని విఘ్నేష్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. తెలుగులో అవిసె గింజలు. ఇవి మార్కెట్‌లో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటాయి. దీనివల్ల మన హెయిర్‌కి, స్కిన్‌కి ఇంకా హార్ట్‌కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ వీడియోలో నేను ఫ్లాక్స్ సీడ్స్‌తో జుట్టు వేగంగా పెరిగే న్యాచురల్ రెమెడీ గురించి పూర్తిగా వివరించాను. ఫ్లాక్స్ సీడ్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ ఇంకా యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మీ జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం. ఈ వీడియోలో నేను ఫ్లాక్స్ సీడ్ జెల్ తీసిన తర్వాత మిగిలిన సీడ్స్‌తో హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకోండి. అందులోకి అరకప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు నీటిని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒకసారి మిక్స్ చేసుకొని 10-15 నిమిషాల పాటు వరకు బాగా మరగనివ్వాలి. ఇది ఒక జెల్ లాగా అయ్యే వరకు బాగా మరగనివ్వాలి లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు ఒక ఫ్రెష్ కలబందని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని పీల్ అవుట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేవి బాగా మరుగుతున్నాయి. ఇది నేను వీడియోలో చూపిస్తున్నట్టు జెల్ లాగా అయ్యే వరకు మరగనివ్వాలి. ఇలా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని స్ట్రెయిన్ అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ స్ట్రెయిన్ అవుట్ చేసిన ఈ జెల్‌ని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి వల్ల ఏంటి ఉపయోగాలు, ఎలా ఉపయోగిస్తే జుట్టు బాగా పెరుగుతుందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ అవుట్ చేసిన సీడ్స్‌ని మళ్ళీ కడాయిలో వేసుకొని సేమ్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మరగనివ్వాలి. ఇలా 2 సార్లు వరకు మనం దీన్ని మరగనిచ్చుకోవచ్చు. అండ్ మరిగిన తర్వాత ఈ జెల్‌ని సెపరేట్ చేసి ఈ సీడ్స్ అనేవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అలోవెరా జెల్‌లోకి మనం పక్కన పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం కొన్ని రెమ్మల వరకు కరివేపాకు, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ వేసుకొని వారానికి 2 సార్లు చొప్పున మీ తల మొత్తానికి పట్టించి అర్ధగంట ఆగిన తర్వాత ఒక మైల్డ్ షాంపూతో తల స్నానం చేయండి. మీరు బెస్ట్ రిజల్ట్స్ చూస్తారు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అప్పుడే మీరు రిజల్ట్స్ చూస్తారు. ట్రస్ట్ మీ గైస్, ఇది నా పర్సనల్ రివ్యూ. మీకు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాకపోతే 1 మంత్ వరకు దీనిని ట్రై చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెయిర్ టిప్ వీడియోస్.